నిన్ను వీడని నీడను నేనే కలలా మెదిలే కథ నేనే నిన్ను వీడని నీడను నేనే కలలా మెదిలే కథ నేనే నిన్ను వీడని నీడను నేనే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మ ఫౌండేషన్. ఈరోజు నేను ఈ వీడియోలో హిందూ పేపర్ ఎలా చదవాలి అనే విషయం గురించి చర్చించడానికి వచ్చాను. నేను ఈ వీడియో స్టార్టింగ్లో ఒక పాట పాడాను కదా, నిన్ను వీడని నీడను నేనే అని. ఆ పాటకి హిందూ పేపర్కి చాలా దగ్గర సంబంధం ఉంటుందండి. ఎందుకంటే నా ఉద్దేశంలో ఈ సివిల్స్ ఆస్పిరెంట్స్కి, గ్రూప్స్ ఆస్పిరెంట్స్కి పేరెంట్స్ దగ్గర ఉండరు, ఫ్రెండ్స్ దగ్గర ఉండరు. కానీ ఈ హిందూ పేపర్ మాత్రం ఎప్పటికీ వాళ్ళ నీడలాగా వెంటాడుతూనే ఉంటుంది వాళ్ళ జీవితాంతం. నేను ఆ ఉద్దేశంతో ఈ పాట పాడడం జరిగిందండి. ఇప్పుడు మెయిన్ కంటెంట్లోకి వెళ్దాము. దానికంటే ముందు ఒక్క నిమిషం మీరు ఈ వీడియో పాజ్ చేసి నా వీడియోస్ లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్ చేయగలుగుతారని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, చలో లెట్స్ కమ్ టు ది వీడియో. ఓకే, హిందూ పేపర్ని మనం జనరల్గా ఒక న్యూస్ పేపర్ని, ఏదైనా న్యూస్ని ఎన్ని రకాలుగా మనం డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి రీజనల్ న్యూస్, న్యూస్ని ఎన్ని రకాలుగా మనం డివైడ్ చేసుకోవచ్చు. రీజనల్ న్యూస్ అంటే ప్రాంతాలకు సంబంధించినది, ప్రాంతీయ వార్తలు. అంటే మనం లోకల్ న్యూస్, ఏ న్యూస్ మన ఏ ఏరియాలో ఉంటే దానికి సంబంధించిన న్యూస్. నెక్స్ట్ ఏంటిది, డిస్ట్రిక్ట్ది అంటే జిల్లా వార్తలు. నెక్స్ట్ ఏంటిది, స్టేట్ న్యూస్ అంటే రాష్ట్రీయ వార్తలు. నెక్స్ట్ ఏంటిది, నేషనల్ అంటే దేశీయ వార్తలు. నెక్స్ట్ ఏంటిది, ఇంటర్నేషనల్ అంటే అంతర్జాతీయ వార్తలు. నెక్స్ట్ ఏంటిది, ఒపీనియన్స్. నెక్స్ట్ ఏంటిది, బిజినెస్ అంటే వ్యాపారం. వ్యాపారానికి సంబంధించిన వార్తలు ఉంటాయి. నెక్స్ట్ ఏముంటుంది, స్పోర్ట్స్ అంటే క్రీడలకు సంబంధించినవి. నెక్స్ట్ ఏంటిది, సైన్స్ అండ్ టెక్నాలజీ. నెక్స్ట్ ఏంటిది, ఎంటర్టైన్మెంట్. సో ఇలా ఈ రకాలుగా మనం విభజించుకోవచ్చు. ఏదైనా ఒక న్యూస్ వచ్చిందంటే అది దేనికి సంబంధించిన న్యూస్ ఫస్ట్ ఇది మన కేటగిరీ వైజ్గా డివైడ్ చేసుకుంటాం. సో ఈ న్యూస్ పేపర్లో స్టార్టింగ్ మెయిన్ పేజ్లో వచ్చేసి మెయిన్ హెడ్డింగ్స్ ఉంటాయి, అంటే మెయిన్ ఇష్యూస్. ఏదైనా న్యూస్ పేపర్ తీసుకుంటే, న్యూస్ పేపర్ మనం తీసుకుంటే అందులో స్టార్టింగ్ పేజ్లో ఏమొస్తుంది, అందులో ఏది ఇంపార్టెంట్, ఆ రోజు జరిగిన ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏంటో అవి వస్తాయి. ఫస్ట్ ఈ హిందూ పేపర్లో ఇవాళ మెయిన్ ఈవెంట్స్ ఏంటిది, 5 policemen sacked in Jammu Kashmir in drug terror cases. A teacher has also been dismissed by Lieutenant Governor's order invoking Article 311 of the Constitution.
It said the six had been involved in activities prejudicial to the interests of the state. మనకి ఈ హెడ్డింగ్లో మెయిన్ ఏంటిది మనకి ఇంపార్టెంట్, ఆర్టికల్ 311. ఆర్టికల్ 311 దేనికి సంబంధించింది? అది పాలిటిక్కి సంబంధించింది. సో ఈ 10 టైప్ ఆఫ్ న్యూస్ని మనం ఇలా డివైడ్ చేసుకుందాం. ఏంటిది? ఇది ఏ సబ్జెక్ట్లో వస్తుంది? జనరల్ సైన్స్, జాగ్రఫీలో వస్తుందా? జాగ్రఫీ పాట. నెక్స్ట్ హిస్టరీ పాట. సో హిస్టరీ పార్ట్ న్యూస్ పేపర్లో ఎక్కడ కవర్ అవుతుంది? ఆర్ట్ అండ్ కల్చర్ దగ్గర. సో ఈ ఆర్ట్ అండ్ కల్చర్ కూడా ఉంటుంది, హిస్టరీ పాట. నెక్స్ట్ పాలిటీ పాట. నెక్స్ట్ ఎకానమీ పాట. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీయా. నెక్స్ట్ ఎన్విరాన్మెంటా. సో ఇలా డివైడ్ చేసుకోవాలి మనం. వచ్చిన న్యూస్ ఇది ఏ కేటగిరీకి చెందుతుంది? జాగ్రఫీ పాట ఇది, లేకపోతే హిస్టరీ పాటలో వస్తుందా, పాలిటీ పాటలో వస్తుందా, ఎకానమీ పాటలో వస్తుందా, సైన్స్ అండ్ టెక్నాలజీ పాట, లేకపోతే ఎన్విరాన్మెంట్ పాట, ఇలా డివైడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం చదివిన న్యూస్ ఏ కేటగిరీ కిందకి వస్తుంది? ఇది ఏంటిది? టీచర్ హ్యాస్ బీన్ డిస్మిస్డ్ బై లెఫ్టినెంట్ గవర్నర్స్ ఆర్డర్ ఇన్వోకింగ్ ఆర్టికల్ 311. ఆర్టికల్ 311 మనం ఎక్కడ చదువుకుంటాం? పాలిటీ పాటలో చదువుకుంటాం. సో పాలిటీకి సంబంధించిన న్యూస్ ఇది. ఓకే, ఇది ఒకటి మనం డివైడ్ చేసుకున్నాం. దీన్ని ఏం చేద్దాం మనం? ఆర్టికల్ 311. సో ఫస్ట్ ఇక్కడ రాసుకుందాం మనం. దీనికి సంబంధించిన పార్టీకి సంబంధించిన న్యూస్ ఆర్టికల్ 311 ఇది ఒకటి వచ్చింది. ఓకే, ఇవాళ న్యూస్ పేపర్లో ఆర్టికల్ 311 గురించి వచ్చింది. నెక్స్ట్ ఏంటిది? దీని గురించి తెలుసుకుందాం అంటే ఇక్కడ ఇచ్చాడు ఆల్రెడీ. ఏంటిది? ఆర్టికల్ 311 డీల్స్ విత్ ద డిస్మిసల్, రిమూవల్ ఆర్ రిడక్షన్ ఇన్ ర్యాంక్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్ without a departmental inquiry after informing them of the charges against them and giving a reasonable opportunity to be heard. సో ఇక్కడ ఏం చెప్తుంది ఆర్టికల్ 311? ఇట్ డీల్స్ విత్ ద డిస్మిసల్ అంటే డిస్మిస్ చేయడము, ఇంకా రిమూవ్ చేసేయచ్చు, ఇంకా రిడక్షన్ ఇన్ ర్యాంక్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్, రిడక్షన్ ఇన్ ద ర్యాంక్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్ అంటే వాళ్ళ సర్వెంట్స్ ర్యాంక్స్ని కూడా డిక్రీజ్ చేయొచ్చు. వితౌట్ ఏ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అంటే జనరల్లీ వీళ్ళకి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్ ఉంటాయి కదా, కానీ ఈ ఆర్టికల్ 311 ఏం చెప్తుందంటే వితౌట్ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఆఫ్టర్ ఇన్ఫార్మింగ్ దెమ్ ఆఫ్ ది చార్జెస్ అగైనెస్ట్ దెమ్ అండ్ గివింగ్ ఏ రీజనబుల్ ఆపర్చునిటీ టు బీ హెడ్. ఏం ఆపర్చునిటీస్ లేకుండా వాళ్ళని రిమూవల్ కానీ, రిడక్షన్ కానీ, లేకపోతే వాళ్ళ ర్యాంక్ డిక్రీజ్ చేయడం కానీ ఇది చేయొచ్చు. ఇది ఆర్టికల్ 311 చెప్తుంది. ఇది ఈ న్యూస్ పేపర్లో మొత్తం మనకి చెప్పారు వాళ్ళు ఆర్టికల్ 311. సో మనకి ఇక్కడ రాసుకోవచ్చు పాలిటీ కింద ఆర్టికల్ 311 ఏం చెప్తుంది అది కింద రాసుకుంటాం. ఇది ఒక లైన్ అయి. సో అక్కడితో అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మనకి పాలిటీకి సంబంధించిన ఏమైనా ఉన్నాయా ఇందులో? ఏమైనా లెటర్స్ కానీ ఇంకా ఏమున్నాయి ఇందులో? ద జమ్మూ అండ్ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆన్ సండే. లెఫ్టినెంట్ గవర్నర్, జమ్మూ కాశ్మీర్ పాలిటిక్స్, లెఫ్టినెంట్ గవర్నర్, ద రోల్ ఆఫ్ లెఫ్టినెంట్ గవర్నర్, ద రోల్ ఆఫ్ లెఫ్టినెంట్ గవర్నర్. సో ఇదొకటి లైన్ మనకి పాలిటీ నుంచి టర్మ్ ఒకటి వచ్చింది. మనం జస్ట్ ఏం చేయట్లేదు ఇందులో. పాలిటీ ఏమేమి టర్మ్స్ మనకి న్యూస్ పేపర్లో వచ్చాయి ఇవాళ అవే నోట్ చేసుకుంటాను. ఒకటి ఆర్టికల్ 311, ఇంకోటి ద రోల్ ఆఫ్ లెఫ్టినెంట్ గవర్నర్. ఈ రెండు పాలిటీకి సంబంధించిన టర్మ్స్ కాబట్టి ఇవే నోట్ చేసుకుంటున్నాం మనం. ఇంకా వాళ్ళు రాసిన ఇదేంటి గ్రామర్ అవన్నీ నోట్ చేసుకోవట్లేదు మనం. సో ఇది అయిపోయింది. ఇక ఈ ఆర్టికల్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటిది? మోడర్నైజ్ ఫోర్కాస్ట్ మోడల్స్ సేస్ పినరాయి. ఏంటంటే కేరళ చీఫ్ మినిస్టర్ పినరాయి విజయన్ హ్యాస్ స్ట్రెస్డ్ ద నీడ్ టు మేక్ వెదర్ ప్రొడక్షన్ మోడల్స్ మోర్ మోడర్న్, లొకేషన్ స్పెసిఫిక్ అండ్ యాక్యురేట్ so that mitigation measurements can start early. So Mr. Vijayan's remarks assume political significance against the backdrop of the controversy over whether the Kerala government has warned about the likelihood of heavy rains leading to landslides in Wayanad. So ఇది ల్యాండ్ స్లైడ్స్ గురించి ఇన్ఫర్మేషన్. సో ఇది ఏ కేటగిరీలో వస్తుంది? ఎన్విరాన్మెంట్.
ఎన్విరాన్మెంట్లో ఓకే, దీని గురించి ఇవాళ ల్యాండ్ స్లైడ్ మీద ఒక ఆర్టికల్ వచ్చింది. ఎక్కడ వచ్చింది అది ఇష్యూ, ఎక్కడ జరిగింది? వాయనాడు. వాయనాడు ఎక్కడ ఉంది? కేరళలో ఉంది. వాయనాడు ఇది ఏరియా, ఇది ఏ రీజియన్ కిందకి వస్తుంది? ఇది వచ్చేసి జాగ్రఫీ కిందకి వస్తుంది, ద వెస్టర్న్ ఘాట్స్. సో ఈ ఆర్టికల్ని మనం ఇలా డైవర్ట్ చేసుకున్నాం. మనం వాళ్ళు ఇచ్చిన వొకాబులరీ ఏం యూజ్ చేయట్లేదు, ఏం రాయట్లేదు. ఇట్లా న్యూస్ పేపర్ రీడింగ్ అంటే న్యూస్ పేపర్ రైటింగ్ కాదు కదా. సో మనం రీడ్ చేసి మన కన్వీనియన్స్ కోసం అందులో ఏమేమి మెయిన్ ఈవెంట్స్ ఏమేమి ఇంపార్టెంట్ వచ్చినాయో అవి ఇలా నోట్ చేసుకుంటాం. మనం నోట్ చేసుకొని మనకి తర్వాత టైం ఉంటుంది. ఎందుకంటే న్యూస్ పేపర్ ఇలా చేసుకుంటే మనం ఇలా కేటగిరీ వైజ్ డివైడ్ చేసుకుంటే మనం ఒక దాదాపు 10-15 మినిట్స్లో న్యూస్ పేపర్ కవర్ చేసేయచ్చు. ఆ తర్వాత మనకి కొత్త ఈ టర్మ్స్, మనకి తెలియని టర్మ్స్ మనం నోట్ చేసుకుంటాం కదా, వాటి మీద రీసెర్చ్ చేయాలి. అప్పుడు మనకి ప్రిపరేషన్ నీట్గా అవుతుంది. అంతేగాని ఇప్పుడు న్యూస్ పేపర్ పట్టుకొని ఓకే ఇదంతా వచ్చింది, సో ఈ ఓకే ఇదంతా మనం రాయాలి అని చెప్పేసి మన నోట్బుక్లో ఇలా రాసుకుంటూ పోయామనుకో, మనం ఏది వ్యాసాలు రాయట్లేదు కదా, మనమే న్యూస్ పేపర్లో ఆర్టికల్ మనం పబ్లిష్ ఏం చేయట్లేదు, లేకపోతే మనమేం ఎడిటర్స్ కాదు. మనకేంటిది, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవాలి అంతే. ఏదైనా న్యూస్ పేపర్ కానీ ఎనీథింగ్, తెలుగు న్యూస్ పేపర్ తీసుకోండి, హిందీ తీసుకోండి, ఇంగ్లీష్ తీసుకోండి, ఎనీ న్యూస్ పేపర్, ఏ న్యూస్ పేపర్లోనే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వరకు మాత్రమే మనం చదవాలి. ఇంకా ఈ రీజనల్ న్యూస్లో వస్తే చాలా వరకు రీజనల్ న్యూస్ మనకు తెలిసిన న్యూసే ఉంటాయి. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు మనకి న్యూస్ ఛానల్స్ పక్కనే ఉంటారు కదా, ఫ్రెండ్స్ కానీ వాళ్ళ తరపున, లేకపోతే ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా తరపున, అది మనకి డైలీ ఆటోమేటిక్గా పొద్దున్న లేవగానే పొద్దున్న నుంచి నైట్ దాకా ఏదో ఒక రూపంలో రీజనల్ న్యూస్ మనకి తెలుస్తూనే ఉంటాయి. సో న్యూస్ పేపర్లో కొత్తగా మళ్ళీ రీజనల్ న్యూస్ కూడా ఏమి ఉండవు కదా, సో దాన్ని మనం స్కిప్ చేసేయచ్చు. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ న్యూస్, జిల్లా వార్తలు. జిల్లా వార్తలు 1-2 కొంచెం మనకు తెలియని ఉంటాయి, కానీ మిగతా వరకు చాలా వరకు తెలిసిన వార్తలే ఉంటాయి. సో జిల్లా వార్తలు కూడా అందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏమున్నాయి, అవే 1-2 వరకు మాత్రమే ఉంటాయి. అది ఏ కేటగిరీ కిందకి వచ్చిందో ఆ కేటగిరీ కింద దాని జస్ట్ ఒక హెడ్డింగ్ రాసుకుంటాం. ఇప్పుడు హిస్టరీ కిందకి వచ్చింది ఏంటిది, భద్రాచలం టెంపుల్, రామయ్య టెంపుల్ ఇన్ భద్రాచలం. సో అదేంటిది, హిస్టరీ కావాలి మనకి కదా. సో భద్రాద్రి టెంపుల్. ఇక్కడ మనమే రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. న్యూస్ పేపర్ చదువుకుంటూ మనం ఇప్పుడు హిస్టరీ భద్రాద్రి టెంపుల్ అని చెప్పేసి ఇప్పుడు రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసామనుకో, న్యూస్ పేపర్ రీడింగ్లో మనకి చాలా టైం పడుతుంది, ఎక్కువ టైం తీసుకుంటాం. సో అలా కాకుండా మనం జస్ట్ ఈ అవుట్లైన్స్ ఏంటిది, హిస్టరీ కింద ఏంటిది భద్రాద్రి టెంపుల్ అని ఒకటి రాసుకున్నాం. మనం ఇలా ఇవి రాసుకుంటూ పేపర్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు సెర్చ్ చేయడం స్టార్ట్ చేయాలి. అప్పుడు సెర్చ్ చేయడం స్టార్ట్ చేయడం వల్ల ఏంటంటే అండర్స్టాండింగ్ పవర్ పెరిగిద్ది, ఎనలైటికల్ స్కిల్స్ పెరుగుతాయి. ఇంకా ఏదైనా వార్తల్ని వాళ్ళు ఇప్పుడు ఏదో ఒక న్యూస్ పేపర్లో ఏంటంటే వాళ్ళ ఒపీనియన్ వరకు మాత్రమే ఉంటుంది. ఈ హిందూ పేపర్ ఈ ఆర్టికల్ రాసిన అతని ఒపీనియన్ మాత్రమే చెప్తాడు మనకి, కానీ మిగతా వాళ్ళ ఒపీనియన్ కూడా తెలియదు కదా. ఒక్కొక్కరి అభిప్రాయాలు ఉంటాయి, మీ అభిప్రాయాలు కూడా మీకుంటాయి, నా అభిప్రాయంతో మీరు ఏకీభవించాల్సిన అవసరం కూడా లేదు కదా. సో ఆ రకంగా ఇదే పేపర్ మీద మీరు డిపెండ్ అయ్యి జస్ట్ అతను చెప్పింది మీరు రాసుకుంటూ పోతూ ఉంటే, ఎందుకంటే ఏమనుకుంటాము ఇది మెయిన్స్లో యూజ్ అవుతుంది అలా అనుకుని ఇక్కడే మనం చాలా టైం వేస్ట్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా నేను చెప్పిన ఈ ప్రొసీజర్ ఫాలో అయితే తొందరగా మీరు 10-15 మినిట్స్లో న్యూస్ పేపర్ రీడింగ్ కంప్లీట్ చేసి ఈ టాపిక్స్ మీద మీరు జిఎస్లో మీ జనరల్ కోర్ సబ్జెక్ట్స్లో రీసెర్చ్ చేస్తే చాలా ఈజీగా నేర్చుకోవడం ఛాన్సెస్ ఉంటాయి అని నా ఫీలింగ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ లైకింగ్ మై వీడియోస్. అండ్ ఇంకా ఇలాంటి వార్తలు